ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులకు ఎన్నడూ లేని కష్టం వచ్చింది. చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి కిలోమీటర్ల కొద్దీ ట్రాక్టర్లపై పంటను పెట్టుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్యాక్టరీల ముందు 350 ట్రాక్టర్లు క్యూ కట్టడంతో అన్లోడింగ్కి 3-4 రోజులు పడుతోంది. దీనికి తోడు కొత్తగా తెచ్చిన గేట్ పాస్, ఐడీ కార్డుల నిబంధనలు రైతులకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఫ్యాక్టరీ యాజమాన్యాలు కిలోకు కేవలం 7 రూపాయలే ఇస్తుండటంతో పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మాకు నష్టాలే కనిపిస్తున్నాయంటూ కూడా కన్నీటి పరిమితమవుతున్నారు మామిడి రైతులు. అసలు అదే రకమైనటువంటి క్యూలు, అదే రకమైనటువంటి కష్టాలు ఈసారి కూడా రైతులకు ఎందుకు వచ్చాయి? దీనికి కారణం ఏంది? గత ఏడాది అయితే అధిక దిగుబడి కారణంగా ఇబ్బందులు పడినటువంటి మామిడి రైతులకు ఈసారి ఇరాన్, అమెరికా యుద్ధం ఎఫెక్ట్ ఏ స్థాయిలో పడింది, ఎంత స్థాయిలో వారిని రోడ్డుకి ఇచ్చిందనేది మాత్రం కళ్లకు కట్టినట్టు మనకు కనబడుతున్నాయి. అసలు జిల్లా మామిడి రైతులకు ఉన్నటువంటి సమస్యలేంటి, ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలని మామిడి రైతులు కోరుకుంటున్నారు? ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దామండి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 2.37 లక్షల ఎకరాల్లో మామిడి సాగు అవుతుంది. ఇందులో చిత్తూరు జిల్లా పరిధిలో 1.50 లక్షల ఎకరాలు, తిరుపతి జిల్లా పరిధిలో 1.37 లక్షల ఎకరాలు విస్తరించి ఉంది. ఈ మొత్తం సాగులో దాదాపు 80% కేవలం తోతాపురి రకమే కావడం హైలైట్. మిగిలిన 10 నుంచి 20% బేనిషా, మల్గూబా వంటి టేబుల్ వెరైటీలు ఉన్నాయి. వీటికి ఏటా మార్కెట్లో మంచి ధర పలుకుతున్నప్పటికీ అత్యధికంగా పండే తోతాపురి ధరలు మాత్రం పూర్తిగా స్థానిక పల్ప్ ఫ్యాక్టరీల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉన్నాయి. పడమటి మండలాల్లోని రైతులు వర్షాభావ పరిస్థితుల వల్ల తోతాపురి సాగు వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. ఈ ఏడాది పంట దిగుబడి ఆశాజనకంగా వచ్చినప్పటికీ అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ఫ్యాక్టరీల కొనుగోలు నిరాకరణ రైతులకు శాపంగా మారాయి. మామిడిని అమ్మబోయిన అన్నదాతల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ప్రస్తుతం ఫ్యాక్టరీల ముందు కిలోమీటర్ల కొద్దీ మామిడి లోడుతో వాహనాలు బారులు తీరాయి. వేలాది టన్నుల పంట తోటల్లోనే రాలిపోతోంది. అమ్మబోతే అడవి, కొనబోతే కొరవి అన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం తోతాపురి రకాన్ని టన్ను 8,000కు కొనుగోలు చేయాలని ఆదేశించి టన్నుకు 4,000 చొప్పున ప్రోత్సాహక నగదు అందించినప్పటికీ ఈసారి పరిస్థితి పూర్తిగా తలకిందులయ్యింది. ప్రస్తుతం నేను చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి జిడి నెల్లూరులో ఉన్నాను. 1 కాదు 2 కాదు, ఇక్కడ చూసుకుంటే కొన్ని వందల ట్రాక్టర్లు ప్రస్తుతం ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తూ ఉంది. ఎందుకురా అంటే ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను అమ్ముకోవడానికి ఎదురు చూపులు చూస్తున్నారు. ఏ స్థాయిలో చూస్తున్నారో మీకు కళ్లకు కట్టినట్టు మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి కనుచూపు మేర మొత్తం కూడా ఫ్యాక్టరీలకు సంబంధించి అక్కడ ఫ్యాక్టరీలకు ఏదైతే పంట ఉందో ఆ పంటను అమ్ముకోవడానికి ఏదైతే ముందర అందరూ కూడా క్యూ లైన్ లో పెట్టినటువంటి ట్రాక్టర్లే మనకు కనబడుతూ ఉంటుందని చెప్పుకోవాలి. మీకు బైక్ లో వెళుతూ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎంత దూరం ఉంది, అది ఏ స్థాయిలో ఉందనేది కూడా మీకు చూపిస్తాను. మొత్తం కూడా పడిగాపులు కాస్తూ కూడా అందరూ కూడా రైతులందరూ కూడా ఇక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఏటా కూడా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈసారి కూడా దాదాపు 2.5 లక్షల హెక్టార్లకు పైగా కూడా మామిడి పంటలు అనేది కూడా వేయడం కూడా జరిగింది. అలా వేసినటువంటి పంటను అమ్ముకోవాలనేటువంటి ఉద్దేశంతో మామిడి రైతులందరూ కూడా తమ పంటను ఇక్కడ తీసుకుని వచ్చారు. ఇక్కడ తీసుకుని వచ్చినటువంటి పంటను ట్రాక్టర్లలో ఏ విధంగా మొత్తం పట్ట వేసి మొత్తం కూడా ఎదురు చూపులు చూస్తున్నారు. కొద్దిమంది రైతులు కింద పనుకొని ఉన్నారు, దానిపైన ఉన్నటువంటి రైతులు కావచ్చు చూడొచ్చు. మొత్తం మనకు దాదాపు కిలోమీటర్ల మేర కూడా ఈ మొత్తం మామిడి పంటను అమ్ముకోవడానికి వచ్చినటువంటి ట్రాక్టర్ల లోడుతో నిండిపోయినటువంటి ట్రాక్టర్లే కనబడుతూ ఉంటాయి. 1 కాదు 2 కాదు, కొన్ని వందలు ఉన్నాయి. దాదాపు 300కు పైగా కూడా ట్రాక్టర్లన్నీ కూడా గత 3-4 రోజులుగా కూడా ఎదురు చూపులు చూస్తున్నాయని చెప్పి మాత్రం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిండికి రాత్రి లేదు, పగలు లేదు, ఇక్కడే 3 రోజుల పాటు 4 రోజుల పాటు ఇక్కడే ఉండాల్సి వస్తుందనేటువంటి ఆవేదన అయితే రైతులు వ్యక్తమవుతోంది. గత ఏడాది ఇలానే ఉనింది. అయితే అది అధిక దిగుబడి కారణంగా పెద్ద ఎత్తున పంటను రావడం కారణంగా వాటిని అమ్ముకోలేక రైతులు ఇబ్బంది పడితే ఈసారి మాత్రం యుద్ధం ఎఫెక్ట్ అనేది మాత్రం చాలా తీవ్ర స్థాయిలో పడిందని చెప్పాలి. అందుకనే మొత్తం మామిడి పంటను అమ్ముకోవడానికి ముందుగానే అమ్ముకుంటే ఎంతో కొంత బయటపడతామనేటువంటి ఉద్దేశంతో మొత్తం కూడా మామిడి రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అలా మొత్తం ట్రాక్టర్లన్నీ కూడా ఏ స్థాయిలో ఇక్కడ ఉండిపోయినాయనేది కూడా మనం చూసాం. అయితే ఇవన్నీ కూడా సీరియల్ నెంబర్లు వేస్తున్నటువంటివి. సీరియల్ నెంబర్లు లేకుండా కూడా చాలా ట్రాక్టర్లు అనేది కూడా ఇంకా లోపల చాలా వరకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇలా మొత్తం కూడా అంటే 1 రోజు కాదు 2 రోజులు కాదు, ఈ ట్రాక్టర్ వచ్చి దాదాపు 3 రోజులు అవుతుంది. సో 3 రోజులుగా మనం దాదాపు కిలోమీటర్ పైన వచ్చాము. ఇప్పటికీ కూడా ఇలాగే ఉండిపోయినటువంటి పరిస్థితి.
సో మరి చూడాలి ప్రభుత్వం గత ఏడాదిలాగే ఉన్నటువంటి మామిడి రైతుల పరిస్థితిని ఈసారి కూడా అర్థం చేసుకొని వారికి అండగా నిలుస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని అయితే రైతులు కోరుతూ ఉన్నారు. వారి డిమాండ్ చేస్తున్నారు. ఒక రకంగా డిమాండ్ అని కూడా కాకుండా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నో రోజుల పాటు కష్టపడి పండించినటువంటి పంటను కళ్ళ ముందరే నాశనం అయిపోతుంది అనేటువంటి ఆవేదనలో ఉన్న మాకు ప్రభుత్వం అండగా నిలబడాలి అనేటువంటి మాటనైతే రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం జీడీ నెల్లూరు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉందనే చెప్పాలి. గతంతో పోలిస్తే ఈ ఏడాది చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కలిపి దాదాపు 1,00,000 టన్నుల మామిడి దిగుబడి అదనంగా వచ్చింది. జిల్లాలోని 43 గుజ్జు పరిశ్రమల్లో రోజుకు 10,000 టన్నుల తోతాపురి కాయలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 57 కొనుగోలు ర్యాంపులు ఉండగా గతంలో నిత్యం 3 నుంచి 4,000 టన్నుల కాయలను ఇక్కడ సేకరించేవారు. కానీ ప్రస్తుతం కేవలం 34 ర్యాంపులు మాత్రమే నడుస్తున్నాయి. వీటిలో కూడా నిరంతరం కార్యకలాపాలు సాగిస్తున్న వాటి సంఖ్య కేవలం 15 మాత్రమే. దీని ఫలితంగానే గుజ్జు పరిశ్రమల దగ్గర వందలాది ట్రాక్టర్లు రోజుల తరబడి వేచి ఉంటున్నాయి. ఈ తీవ్ర రద్దీని ఆసరాగా చేసుకుని ఫ్యాక్టరీ యజమానులు తోతాపురి కాయలను టన్ను కేవలం 7,000కే కొంటూ రైతులను నిలువునా దోచుకుంటున్నారు. ప్రస్తుత ఖర్చుల ప్రకారం 1 టన్ను తోతాపురి కాయలు కోసి లోడింగ్ చేసి రవాణా ఖర్చులతో మార్కెట్కు తీసుకురావడానికి 2,500 వరకు వ్యయమవుతోంది. మండీల దగ్గర దళారుల కమిషన్లు పోను రైతుకు టన్నుపై కనీసం 3,000 మిగలడం కూడా గగనంగా మారింది. ఇద్దరు కాదు, వందలాది మంది రైతులు ప్రస్తుతం జీడీ నెల్లూరులో ఎక్కడ చూసినా కూడా ట్రాక్టర్లలో కూర్చొని ఉన్నారు. ట్రాక్టర్ల కింద పనుకొని ఉన్నారు. చాలా మంది పరిస్థితి, రైతుల పరిస్థితి ఇలానే ఉందని చెప్పాలి. ప్రతి ట్రాక్టర్ దగ్గర కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. వర్షం పడడానికి ఏదైతే పొలంలో నిలబడుకొని ఎంత ఆశగా ఎదురు చూశారో ప్రస్తుతం అదే పరిస్థితి పంటను అమ్ముకోవడానికి కూడా ఫ్యాక్టరీల వద్ద ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి రైతులకు ఏర్పడిందని చెప్పాలి. చాలా మంది రైతులు ఉన్నారు ఇక్కడ, ట్రాక్టర్లలో తోలుకుని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మామూలుగా ఇక్కడికి ట్రాక్టర్ డ్రైవర్ రావాలి, ఏకంగా మీరే పంటను కోసి మీరే ఎత్తుకుని వచ్చారు. ఎందుకే ఇంత దుస్థితి ఎందుకు వచ్చింది? అంటే లేబర్ ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఏమంటే యాక్చువల్గా కాయలేమో ఈసారి తక్కువే, అయినా కానీ రేటు తక్కువే. యాక్చువల్గా కలెక్టర్ ఏం చెప్పాడంటే 80% ఆఫ్ ద పల్ప్ హ్యాస్ బీన్ సోల్డ్ అవుట్ అని చెప్పారు. 80% అమ్ముడుపోయింది. అలాంటప్పుడు ఎందుకు ఇంత రేటు ఉంది? కనీసం ఒక 30,000-40,000 అన్నా ఉంటే ఒక టన్నుకి రైతులకు గిట్టుబాటు అవుతుంది. అంటే మీరు గల్ఫ్ బూచీలు అని చెప్తున్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి యుద్ధ భయాల వల్లే మేము మా దగ్గర ఉన్న పల్స్ ఎక్కువగా ఉంది, పల్పు మళ్ళీ మేము రైతుల నుంచి కొనలేకపోతున్నాం అనేది ఫ్యాక్టరీలు చెప్తోంది. అంటే దాన్ని మీరు ఒక రైతుగా ఏకీభవిస్తారా? లేదు, ఫ్యాక్టరీల దగ్గర పల్పు చాలా వరకు సోల్డ్ అవుట్ అయింది. ఇప్పుడు గల్ఫ్ ఈజ్ నాట్ ఓన్లీ ద కంట్రీ దే ఆర్ బయింగ్, దేర్ లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్ కదా. మిగతా దేశాలు కూడా ఎన్నో ఉన్నాయి కదా. ఇప్పుడు ఆఫ్రికాకు పంపించండి, ఆఫ్రికాలో ఎన్నో దేశాలు ఉన్నాయి కదా, ఇంకా యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి కదా. గల్ఫే ఎందుకు చూపించాల్సిన అవసరం ఏముండదు? అది ఊరికే జస్ట్ అది ఒక ఇదిలాగా ప్రతి ఒక్కసారి ఏదో ఒక ఇదిలాగా చూపించేసి వీళ్ళు ఇది చేయడము. 40 ఫ్యాక్టరీస్ ఉంది, మరి 40 ఫ్యాక్టరీస్ ఎలా డెవలప్ అయింది మరి ఈ చిత్తూరు డిస్టిక్ లో? షుగర్ ఫ్యాక్టరీస్ పోయినాయి, మిల్క్ ఫ్యాక్టరీస్ పోయినాయి, ఏమి అన్ని ప్రైవేట్ వాళ్ళకి వచ్చేసినాయి. ఇప్పుడు ఇంకా మామిడికాయల మీద పడినారు లాస్ట్ కి. అంటే ఈ జిల్లాలో ఉన్న అన్ని ఫ్యాక్టరీలు పోయి ఇప్పుడు మామిడి ఫ్యాక్టరీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కూడా నాశనం చేయాలనేటువంటి ఉద్దేశం జరుగుతోంది అంటున్నారు చాలా మంది రైతులు. చూడండి, ఇక్కడ ఒకరితో మాట్లాడిస్తుంటే ఎంతమంది రైతులు తమ బాధను చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చారంటే అంతమంది వచ్చినటువంటి పరిస్థితి. చాలా పెద్ద ఆయనగా ఉన్నారు. పెద్ద ఆయన వయసు చూస్తే చాలా పెద్ద ఆయనగా ఉండవు. ఈ ఎండకి ఇక్కడ నిలబడుకొని ఉన్నారు. 84 ఏళ్ళలో ఇంత ఎండలో ఏం చేసేసారు? ఎవరు లేరు మాకు, లేకపోతే రాలిపోతా ఉంది. రేటు లేదు. లాస్ట్ ఇయర్ జూన్ 15 వరకు 6 రూపాయలు ఇచ్చారు, మళ్ళీ 5 రూపాయలు ఇచ్చారు. వాళ్ళు ఇష్టంగా వాళ్ళు ఏం కావాలంటే ఈసారి పోయినసారి గవర్నమెంట్ 4 రూపాయలు ఇచ్చింది. ఈ ఎరక వాళ్ళు ఏమి ఇస్తామని చెప్పలేదు. ఎంత పంట ఉంది మీది? మాకు ఉంది సార్, 5 లోడ్లు అవుతాయి సార్. ఇదే తొలి లోటు. 3వ తారీఖు వచ్చినాం, ఈ పొద్దు 5, రేపు కొని డెలివరీ అయితే గల 3 రోజులు అవుతుంది. ఇక్కడే ఉన్నారు మీరు? అవును సార్, 3వ తారీఖు ఇంకా చూడండి, 3వ తారీఖు వచ్చిండేది. 3వ తారీఖు నిన్న ఐడి కార్డులు ఇచ్చినారు, నిన్న రాయిలా. ఇప్పుడు ఐడి కార్డు చూసి రాసి ఇప్పుడు వచ్చి ఎంటర్ చేసుకొని పోయినారు. దగ్గర వచ్చినారు, 2 గంటలు అయింది. అంటే పెరిగిన పెట్రోల్ ధరలు ఇవన్నీ మీరు చూస్తే ఎంత గిట్టుబాటు అయితే మీకు గిట్టుబాటు కైలో పోతే బాధపడతామని ఎత్తుకొచ్చాడు. కుమ్మకి చేసుకోవడం వల్ల లేబర్కి రాలా, మందులకు రాలా. కైలో పోతా ఉంటే చూసి బాధపడలేకుండా ఎత్తుకొచ్చాడు, దొల్లి చేసి పదం కూర్చోను. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల మంది రైతులు ట్రాక్టర్లు కిలోమీటర్ల కొద్ది ఎదురు చూస్తూ కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితిని అయితే ప్రస్తుతం జీడీ నెల్లూరులో కావచ్చు, ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా పడుతున్నటువంటి ఇబ్బందిగా కూడా చెప్పాలి.
కళ్ల ముందే బంగారం లాంటి పంట కనిపిస్తున్నా కోయలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. ఈ సంక్షోభానికి అమెరికా, ఇరాన్ల ఉద్రిక్తత పరిస్థితులు కూడా తోడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో స్థానిక వినియోగం పోను సుమారు 2 లక్షల టన్నుల మామిడి గుజ్జు కర్మాగారాల్లోనే పేరుకుపోయింది. ప్రభుత్వ చొరవతో ఇటీవల 1.20 లక్షల టన్నుల గుజ్జు ఎగుమతి అయినప్పటికీ ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్థిక మాంద్యం వల్ల ఈ ఏడాది విదేశాల నుంచి ఆశించిన స్థాయిలో ఆర్డర్లు రావడం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించి జిల్లా కలెక్టర్ సైతం ఇక్కడ ఉన్నటువంటి పల్ప్ ఫ్యాక్టరీలతో మాట్లాడి మామిడి ఫ్యాక్టరీలు కొనే విధంగా ఒత్తిడి తీసుకుని వచ్చారు. 2-3 రోజులుగా మామిడి ఫ్యాక్టరీలు రైతుల నుంచి మామిడిని కొంటున్నాయి. వేలాది ఎకరాల్లో సాగైన పంట మార్కెట్కు వస్తోంది. ఫ్యాక్టరీల గేట్ల వద్ద కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంగాధర నెల్లూరు పంచాయతీ పరిధిలోని 2 ప్రధాన జైన్ ఫ్యాక్టరీల దగ్గర ప్రస్తుతం దాదాపు 350 మామిడి లోడ్ల ట్రాక్టర్లు క్యూలో నిలిచాయి. ఇందులో క్లీన్ ప్లాంట్ 1 వద్ద సుమారు 200 ట్రాక్టర్లు, క్లీన్ ప్లాంట్ 2 దగ్గర మరో 150 వాహనాలు రోడ్డుపైనే వేచి ఉన్నాయి. దీంతో అన్లోడింగ్ పూర్తి కావడానికి కనీసం 2-3 రోజులకు పైగా సమయం పడుతోంది. రైతులు, డ్రైవర్లు రాత్రి పగలు చెట్ల కిందే పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు మనం 1/2 కిలోమీటర్ వచ్చాం. 1/2 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు చూస్తే రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎండకి తట్టుకోలేక చాలా మంది రైతులు ట్రాక్టర్ కింద ఇక్కడ ఇలా నిద్రపోతున్నటువంటి పరిస్థితి. మనం వారిని కూడా మనం లేపే ప్రయత్నం చేస్తాం. ఒక రకంగా పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే, కానీ లేపే ప్రయత్నం చేద్దాం. అన్నా 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 నమస్తే. లేదు పర్లేదు. ఏందన్నా ఊరికే చేశాను మామూలుగానే కవర్ చేద్దామని వచ్చాము. ఏంది ఎన్ని రోజులైంది మీరు వచ్చి? 3 రోజులైంది. 3 రోజులైంది. మంగళవారం వచ్చాము. అప్పటి నుంచి ఇట్టే ఉండరు, ఇక్కడే పనుకొని ఉండరు. అందుకే నేను నిద్ర లేపాను, తప్పుగా అనుకోవద్దండి. ఏంది మీ ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది? గిట్టుబాటు ధర ఏంది? ఏంటి పరిస్థితి? గిట్టుబాటు ధర లేదు. ఎప్పుడు వచ్చారు మీరు? మంగళవారం వచ్చాం. మంగళవారం మధ్యాహ్నం వచ్చాం. అప్పటి నుంచి ఇక్కడే ఉండరు మీరు. ఏదన్నా ఎలా ఉంది పరిస్థితి? ఏంటి ఇక్కడ? ఏం పరిస్థితి బాగా, ఇక్కడ కాయలు దింపుకోవట్లేదు. తర్వాత మిషన్ లేదు, రిపేర్ అని వేస్తున్నారు దింపుకోకుండా. ఇక్కడే పడి ఉన్నాం మంగళవారం నుంచి. అంటే ఎందుకు గతంలో టోకన్ సిస్టమ్ పెట్టారు కదా, ఇప్పుడు ఏమైనా మారిందా? ఉంది, టోకన్ సిస్టమ్ ఉంది. ఐడెంటిటీ కార్డులు అన్నారు, ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. ఐడెంటిటీ కార్డులు కూడా ఇప్పుడు ఈ రోజు వచ్చి సీరియల్ వేసుకొని పోయారు. 24, 25 నెంబర్ ఇచ్చారు 2 బండ్లకు మాది. ఇంకా ఎప్పుడు లోపలికి పిలుస్తారో తెలియదు. అంటే మీరు ఇట్లా ట్రాక్టర్ కింద పనుకొని ఉన్నారు కదా, ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఇబ్బంది కదా, జాగ్రత్తగా ఉండండి. ఓకే జాగ్రత్తగా ఉండండి. నిద్రపోవడానికి లేదా, అదే నాకు అర్థమైంది, కానీ జాగ్రత్తగా ఉండండి. సో నిద్రపోతున్నారు, వాళ్ళని తట్టి లేపి మరి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాను. కేవలం వారిని ఇబ్బంది పెట్టడానికి కూడా, వారి సమస్యలను ప్రస్తావించడం కోసమే నేను వారిని నిద్ర లేపినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ట్రాక్టర్ కింద పనుకొని ఉన్నారు. అక్కడ చూసుకుంటే ఒక పెద్ద ఆయన తింటూ ఉన్నారు. మరో వ్యక్తి ఏమో ట్రాక్టర్ మీద పనుకొని ఉన్నటువంటి పరిస్థితి. సో ట్రాక్టర్ మీద కూర్చొని ఉన్నారు. సో ఇలా రకరకాల ఇబ్బందులు అయితే రైతులు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 3-4 రోజులుగా కూడా ఇదే రకంగా మేము ఉండాల్సి వస్తుంది. ఏంటి అనేది, మాకు ఈ పరిస్థితి ఏంటి అనేది మాత్రం వాళ్లకు ఒక రకంగా కోపం తెప్పిస్తున్నప్పటికీ తమ పంటను అమ్ముకోవాలి కాబట్టి తప్పదనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఈయన కూడా మనం లేపేటువంటి ప్రయత్నం చేద్దాం. పెద్దయినా మీదేనా ఇదే? ఎప్పుడు తెచ్చినావు ఇదే? నిన్న తెచ్చారా పంటని? నేను రాత్రి సందకడ వచ్చింది. ఓకే, ఎప్పుడు ఇచ్చారు మీకు నెంబరు? నేను 9 గంటలకు ఇచ్చిన. 9 గంటలకు ఇచ్చారా? ఇంకా చాలా మంది కూడా అలాగే ఉండరు, వెయిట్ చేస్తున్నారా? చాలా బండ్లు ఉండే కూడా ఉన్నాయి, పంపి పోలేదంట. అందుకని ఇక్కడ పంపుకొని ఉన్నారా? వచ్చు రెయ్యి సింక్ల కూర్చొని ఉంటుంది ట్యాలీ కింద. అంటే మా సీరియల్ నెంబర్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మేము ఎదురు చూస్తా ఉండలేక ఇలా పనుకొని ఉన్నామంటున్నారు. సో వీళ్ళందరినీ కూడా పాపం రైతులందరూ కూడా అలసిపోయి నిద్రపోతున్నారు. అయితే వారి సమస్యలను తెలుసుకోవడానికి ఎన్టీవీ కూడా వారి నిద్రలు రేపి మరి ఎలా ఉంది, మీ పరిస్థితి ఏంటి, మీకు సకాలంలో అందుతుందా, సీరియల్ నెంబర్ వస్తుందా లేదనేటువంటి అడిగేటువంటి ప్రయత్నం కూడా చేశా. సో ఇలా రకరకాల ఇబ్బందులు అయితే ప్రస్తుతం మామిడి రైతులైతే అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా యుద్ధం కారణంగా మేము ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా పల్స్ ఫ్యాక్టరీలు చెప్తుంటే, మేము అంతకు మించినటువంటి ఇబ్బందులు పడుతున్నాం, కష్టపడి పంటను పండించాం, ఇప్పుడు అమ్ముకోవాలంటే మాత్రం అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆ పంటను అమ్ముకోవడానికి జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద
కొన్ని రోజుల పాటు 3-4 రోజుల పాటు ఐడి కార్డు కోసం ఒకసారి మళ్ళీ టోకన్ నెంబర్ సీరియల్ నెంబర్ వచ్చాక మరొక 2 రోజులు ఇంతకాలం ఉంటే మా పంట నాశనం అయిపోతే ఎవరు దిక్కు అనేటువంటి ప్రశ్న అయితే ప్రస్తుతం మామిడి రైతుల్లో వస్తుంది. అందుకే మీ కళ్ళ ఎదురుగా నా ఎదురుగా 2 పక్కల చూసుకుంటే 2 పక్కల కూడా ట్రాక్టర్లు ఇటువైపు అటువైపు కిలోమీటర్ కొద్దీ పైగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం మాకు అండగా నిలవాలి అనేటువంటి మాటలు అయితే రైతుల దగ్గర నుంచి గట్టిగా వినపడుతున్నటువంటి మాటగా కూడా మనం చెప్పాలి. ఇక ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలే ఈ ఆలస్యానికి కారణమని రైతులు మండిపడుతున్నారు. రైతు ఐడి కార్డు, గేట్ పాస్ విధానాన్ని తప్పనిసరి చేయడంతో ప్రధాన ద్వారం దగ్గరే గంటల తరబడి వాహనాలు ఆగిపోతున్నాయి. క్యూలైన్లలో కాయలు ఎండకు ఎండిపోతూ ఉండడంతో నాణ్యత తగ్గిపోతోంది. అటు ఆలస్యమయ్యే కొద్దీ కాయల్లో తడి ఆరిపోయి బరువు కూడా తగ్గిపోతుంది అనేది రైతుల ఆవేదన. నెలల పాటు కష్టపడి పండించినటువంటి మామిడి పంటను తీరా అమ్ముకోవడానికి ఫ్యాక్టరీల వద్దకు తీసుకుని వస్తే మాత్రం రోజుల తరబడి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి మామిడి రైతులకు ప్రస్తుతం నెలకొంది. ప్రస్తుతం మనం ఏదైతే జీడీ నెల్లూరులో ఉన్నటువంటి జైన్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నాం. అసలు రైతులతో కూడా మనం మాట్లాడదాం. ఎన్ని రోజులైంది ఏంటి అనేది కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి బ్రదర్, ఎన్ని రోజులైంది వచ్చి మీకు సీరియల్ నెంబర్ వచ్చిందా? మాకు ఈ రోజు మార్నింగ్ వచ్చింది సార్ సీరియల్ నెంబర్. మేము వచ్చి 3 రోజులు అయింది. 3 రోజులు ఆ పంట ఉందా ఇప్పుడు బానే ఉందా? అంటే ఈ ఎండకి దానికి నిలబడుతోందా? మొత్తం మాడిపోయేసి ఇంకా డౌన్ అయిపోతుంది. ఉన్నట్టు మాగిపోయి కారిపోతున్నాయి. 3 రోజులు అవుతుంది. కనీసం డ్రైవర్లకు వాటర్ కానీ ఏమి కానీ పరిస్థితి ఇక్కడ పడుకొని రోడ్డు మీద పడుకుంటున్నారు. వచ్చి డ్రైవర్ పరిస్థితి ఎటువంటి దాదాపు 100 మంది ఉన్నారు ఇప్పుడు డ్రైవర్లు. ప్రతి డ్రైవర్ వాళ్ళ బండి మీద పడుకోవడము, రోడ్ల మీద పడుకోవడము ఇట్లా చేస్తున్నారు. కనీసం వాటర్ ఉందంటే వాటర్ కూడా ఇవ్వట్లేదు. అంటే ఏంటి అంటే దాదాపు లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా ఖర్చులు కూడా మీకు పెరిగాయి. సో ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? టన్నుకి 7,000 అంటున్నారు. గిట్టుబాటు అవుద్దా? గిట్టుబాటు 7,000 అయితే గిట్టుబాటు కాదు. ప్రభుత్వం కూడా లాస్ట్ ఇయర్ లాగా ఈ సంవత్సరం కూడా ప్రోత్సాహంగానే ఇస్తే ఏదైనా గిట్టుబాటు కావచ్చు. ఈ సంవత్సరం ప్రభుత్వం ఇంతవరకు తలుసుకోలేదు. రైతులు కూడా ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి అడిగితే బాగుందని మేము రైతు సోదరులందరినీ కోరుతున్నాము. ఈసారి కూడా ప్రభుత్వం రైతులకు రాయితీ పోయిన సంవత్సరం 4 రూపాయలు ఇచ్చారు కదా, ఆ విధంగా ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం ఇవ్వాలని కోరుతున్నాము. అంటే అందరూ కూడా మొత్తం పేపర్లో పట్టుకుని సీరియల్ నెంబర్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఏంటి ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది? పరిస్థితి ఘోరం ఉంది. ఆడేమో రాజకీయ నాయకులేమో రైతే రాజు అంటాడు. ఈడొస్తే రైతుకు ఉన్నంత వాల్యూ ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఉందంటే అంత క్లిష్టమైన పరిస్థితి. ఎండకి ఏమి లేదు. ఢిల్లీలో అంటాడు రైతుకి మించిన రాజు లేదు అనేసి. రైతు పండిస్తేదనే కడుపుకి ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇక్కడ 5 ఏళ్లు పోవాలంటే ఏం చేయాలా? రైతు పంట పండితేనే పంట పడిపోయి ఈ విధంగా ఉన్నాడు. అంతే సార్, మీరు పంట ఎంత సార్ ఈసారి ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు పరిస్థితి 5 రోజులు అయింది ఐడి కార్డు కోసం. కేవలం 5 రోజులు. ఈ ఒక టైమింగ్ చెప్తాడు 6 గంటలకు రండి అనేసి. 6 గంటలకు వస్తే ముందు 9 గంటలకు రమ్మంటాడు, 6 గంటలకు ఎత్తేస్తాడు. ఒకవేళ 6 గంటలకు వచ్చినప్పుడు 9 గంటలకు ఎత్తాడు. ఆ కుక్కలాగా నిలబడుకోవాలా? రైతు పరంగా అత్యంత దారుణంగా ఉంది. మేమందరం కూడా రోడ్డు మీద నిలబడుకొని రాత్రుల్లో ఇక్కడే పడిగాపులు కాస్తున్నామని కూడా చెప్తూ వస్తున్నారు. సో చాలా మంది రైతులు, ఒకరు కాదు ఇద్దరు కాదు, కొన్ని వందల మంది రైతులు ఉన్నారు. సో ఇలాగా ఐడి కార్డును పెట్టుకుని వస్తున్నటువంటి పరిస్థితి. ఇలాగా మనకు ఐడి కార్డు అనేది ఇస్తూ ఉన్నారు. సో 108 అనేది సీరియల్ నెంబర్ కూడా వేసినటువంటి పరిస్థితి. అంటే 108వ ట్రాక్టర్ అక్కడ ఉంది. సో దాదాపు ఒక 1/2 కిలోమీటర్ అవతల ఇతని ట్రాక్టర్ ఉందన్నమాట. ఇతని ట్రాక్టర్ కు వచ్చి లోపలికి వెళ్లే కాడికి పరిస్థితులు ఎలా ఉంటాయనేది కూడా ఎవరికి అంత చిక్కినటువంటి పరిస్థితి. అయితే మీరు 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 ఇంకోటి కూడా చెప్పండి. కాదండి, మీ పరిస్థితి ఇలాగుంటే పల్స్ ఫ్యాక్టరీలు కూడా మేము ఆల్రెడీ కొన్నాం. లాస్ట్ టైం కొనిందే మేము 108 ఐడి కార్డు ఇచ్చింది 108. ఇంకా వేరే ఉండదు. 200 కార్డు దాకా ఐడి కార్డు ఇచ్చిండారు. ఐడి కార్డు ఈనింది ఇంకా 150 ట్రాక్టర్లు ఉన్నాయి. ఈ నుంచి 2 కిలోమీటర్లు పోవాలా, ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు పోవాలా. ఆడ ఎవరైనా చెప్తే ఈడ ఐడి కార్డు ఇస్తున్నారు. ఆ నుంచి నడుచుకొని ఈడికి వచ్చే కొద్దికే ఇట గేట్ క్లోజ్. మళ్ళీ అడిగితే సార్ రావాలా, వాళ్ళు రావాలా, ఏం చేయాలా? ఐడి కార్డు బెటరా? టోకన్ సిస్టమ్ ఏదో లాస్ట్ టైం పెట్టారు, అలాగే కదా? టోకన్ సిస్టమ్ బెటర్ సార్. టోకన్ సిస్టమ్ బెటర్. ఐడి కార్డు అంటే దీనికి తనిఖీ ఐడి కార్డు తీసుకోవాలా. ఐడి కార్డు వచ్చాక మళ్ళీ టోకన్ ఇస్తారంట. అప్పుడు లేట్ అవుతుంది. పంట ఆడే ఉండదు సార్. లోడ్ చూపిస్తేనే ఐడి కార్డు ఇస్తాడు. లోడ్ కార్డు చూపిస్తే కాగితాలు చూపిస్తే ఐడి కార్డు ఇస్తున్నాడు. ఐడి కార్డు అంటే 2 రోజులు పడుతున్నది. ఐడి కార్డు వచ్చినాక మళ్ళీ తర్వాత అది మళ్ళీ టోకన్ ఇస్తాడంట. మళ్ళీ చూసి ట్రాక్టర్ ని
రాత్రి మోవల్లో కూడా ఇక్కడ పడిగాపులు కాస్తున్నాము, ఎండకి ఎండిపోతున్నాము, వానకి తడుస్తున్నాము, రాత్రిపూట ఇక్కడే దోమలతో కుట్టించుకొని మరి ట్రాక్టర్ల కింద పనుకుంటున్నామే తప్ప కనీసం మాకు నీళ్లు ఇవ్వడానికి కూడా ఎవరు కూడా ముందుకు రావట్లేదు అనేటువంటి ఆవేదన అయితే ఇక్కడ ఉన్నటువంటి మామిడి రైతులు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక పెట్టుబడి కూడా రాని విధంగా ఫ్యాక్టరీ యాజమాన్యాలు కిలోకు కేవలం 7 రూపాయలు మాత్రమే ఇస్తుండటంతో వేచి ఉండలేక కొందరు రైతులు ర్యాంపుల దగ్గర ఉన్న ప్రైవేటు వ్యాపారుల్ని ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు దళారులు పరిస్థితిని మరింత దారుణంగా మార్చేశారు. వారు కిలోకు కేవలం 6 రూపాయలకే కొనుగోలు చేస్తూ రైతుల శ్రమను దారుణంగా దోచుకుంటున్నారు. దామల చెరువు మ్యాంగో నగర్ మండీలలో సైతం వ్యాపారులు టన్ను 5,000కే కొనుగోలు చేస్తూ ఉండడంతో రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. ఫ్యాక్టరీల వద్ద కిలోమీటర్ల కొద్దీ మామిడి పంటను అమ్ముకోవడానికి ట్రాక్టర్లు ఓవైపు రైతులు ఎదురు చూస్తుంటే అసలు పంటనే కొయ్యకుండా ఇంకా చెట్లలో ఉండిపోయినటువంటి పంట మరింత రెట్టింపుగా ఉందనేటువంటి ఆందోళన ప్రస్తుతం జిల్లా రైతులను వెంటాడుతోంది. ప్రస్తుతం మనం ఏదైతే జీడి నెల్లూరులో ఉన్నటువంటి ఒక మామిడి తోటలో ఉన్నాం, ఇక్కడ చూసుకుంటే పంట అద్భుతంగా వచ్చింది ఈసారి కూడా. అయితే దాన్ని అమ్ముకోవాలంటే మాత్రం ఎలా అమ్ముకోవాలో తెలియనటువంటి పరిస్థితి ప్రస్తుతం మామిడి రైతులకు ఏర్పడింది. ఒక్కొక్క కాయ కూడా అత్యంత బరువుగా వచ్చి కిందకి నేలకి వాలిపోతున్నటువంటి పరిస్థితి. మరొక 2 రోజులు అయితే ఇంకా కింద పడిపోతాయి. చాలా పండ్లు కింద పడిపోయి ఏ విధంగా డ్యామేజ్ అయ్యాయి అనేది కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా కురుస్తున్నటువంటి వర్షాలకు చాలా వరకు పండ్లన్నీ కూడా కింద పడిపోయి అలా కులిపోతున్నటువంటి పరిస్థితి. ఓవైపు ఫ్యాక్టరీల వద్ద పరిస్థితి అలా ఉంటే జిల్లాలో ఉన్నటువంటి మామిడి తోపుల్లో అంతా కూడా ఈ విధంగా మామిడి మొత్తం కూడా వచ్చేసి వీటిని ఎలా కోయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చిత్తూరు జిల్లా వ్యాప్తంగానే ఉంది. దాదాపు 2.5 లక్షల హెక్టార్లకు పైగా కూడా ఈసారి జిల్లా వ్యాప్తంగా కూడా మామిడి పంటను వేశారు. చాలా వరకు పంట అనేది కూడా రాలేదు. అయినప్పటికీ కూడా గిట్టుబాటు ధర అయితే రానటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో గనక పంటను కొయ్యకపోతే మాత్రం తీవ్రంగా మా పొలాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా నష్టపోవాల్సి వస్తుంది. మరోవైపు ఇక్కడి నుంచి తీసుకువెళ్తే అక్కడ కొనేవాళ్ళు ఎవరనేటువంటి ఆందోళన మరోవైపు రైతుల్లో నెలకొందనే చెప్పాలి. ఇదే సమయంలో ఫ్యాక్టరీల వద్ద పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా స్థానికంగా తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. సమస్య తీవ్రతను గమనించిన జైన్ యాజమాన్యం క్యూ లైన్లను నియంత్రించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్కు లేఖ రాసింది. కేవలం శాంతి భద్రతల సమస్యగానే కాకుండా తమ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించాలని మామిడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయాలని, ఫ్యాక్టరీల దగ్గర కౌంటర్ల సంఖ్యను పెంచి త్వరితగతిన అన్లోడింగ్ జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు మామిడి రైతులు. చూసారుగా, ఎప్పుడు చిత్తూరు జిల్లా మామిడి రైతులకు తీపిని పంచేటువంటి పంట మాత్రం గత కొన్నేళ్లుగా మాత్రం అత్యంత చేదును పంచుతోంది. అత్యంత చేదును అని ఎందుకన్నారా అంటే గత ఏడాది ఇదే రకమైనటువంటి నష్టాలు, ఈ ఏడాది కూడా ఇదే రకమైనటువంటి బాధలు పడాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం చిత్తూరు జిల్లా మామిడి రైతులకు నెలకొంది. గత ఏడాది అధిక దిగుబడితో ఇబ్బందులు పడినటువంటి రైతులు ఈసారి యుద్ధ ప్రభావం కారణంగా వచ్చినటువంటి సమస్యలతో మరింత నష్టాల్లోకి కూరుకుపోయినటువంటి పరిస్థితి. గత ఏడాదిలాగే ప్రభుత్వం ఈసారి కూడా మాకు సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలనేటువంటి డిమాండ్ అయితే మామిడి రైతులు వ్యక్తమవుతోంది. ఏదేమైనప్పటికీ 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటను మాత్రం అమ్ముకోవడానికి రైతులు పడుతున్నటువంటి కష్టాలను చూస్తున్నటువంటి జిల్లా వాసులు మాత్రం కన్నీటి పరిణతమవుతున్నారు. కెమెరా పర్సన్ జంసేతు, కార్తిక్ ఎన్టీవీ, చిత్తూరు జిల్లా.